గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సోరియాసిస్ దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్య అని అందరికీ తెలుసు. మరి దీనికి ఏ వైద్యం సరైందో తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. కొన్ని వైద్యాల మీద ఏవేవో అపోహలు కూడా లేకపోలేదు. ఇది మంచిది కాదు అని నిర్ధారించడం ఎలా? వైద్యంపై మంచి అవగాహన ఎలా వస్తుంది? సోరియాసిస్కు ఆయుర్వేద పంచకర్మ చికిత్స యొక్క ఉపయోగాలేంటి? వరల్డ్ సోరియాసిస్ డే సందర్భంగా మనతో మాట్లాడేందుకు ఆర్కే ఆయుర్వేదిక్ సోరియాసిస్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ మహేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. నమస్తే అండి. ఈ రోజు సోరియాసిస్ డే, వరల్డ్ సోరియాసిస్ డే అందరికీ తెలిసిన విషయమే. మరి అసలు సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి? సోరియాసిస్ అనేది సాధారణంగా చాలా కారణాల వల్ల వస్తుందండి. సోరియాసిస్ అనేది ఓన్లీ చర్మ సంబంధిత వ్యాధి మాత్రమే కాదు. అందరూ గుర్తుంచుకోవాల్సింది అదే. అంటే ఇప్పుడు మనం 2004 నుంచి ఈ సోరియాసిస్ డే అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక డే చేసుకొని సెలబ్రేట్ చేస్తున్నారు. జనరల్గా అయితే అంతకు ముందు కూడా ఉంది. ఆయుర్వేదం లోపల కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారనమాట. శోషానాం గాత్రాని అని. అంటే చూడ్డానికి చర్మం పైన ఉండే రోగమైనా కానీ సోరియాసిస్ అనేది ఇంటర్నల్గా ఆర్గాన్స్ని కూడా దెబ్బ చేసే డిసీజ్ని సోరియాసిస్ అంటాము. ఓకే, మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి? చూడడానికి తల మీద ఎప్పుడైతే సోరియాసిస్ వచ్చినప్పుడు డాండ్రఫ్ లాగా ఉంటుందండి. అంటే తల మీద మొత్తం పొలుసుల్లాగా ఉంటుంది, బాగా దురద పెడుతుంది, గీకినప్పుడు పొట్టు రాలుతుంది, అలాగే హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది జాయింట్స్ లోపలికి వస్తుంటాయో అప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. అంటే చేతులన్నీ బిగుసుకుపోవడము, ఉదయం లేవగానే జాయింట్స్ అన్నీ పట్టుకుపోతాయి, మొత్తం బిగుసుకుపోతాయి, స్టిఫ్నెస్ ఉంటుంది, నిదానంగా వర్క్ చేస్తూ ఉంటే తగ్గుతుంది. క్లైమాటిక్ తోటి చాలా సంబంధం ఉంటుంది ఈ డిసీజ్ అనేది. బాగా చల్లటి వాతావరణం ఉన్నప్పుడు నొప్పులు ప్లస్ డిసీజ్ అనేది ఎక్కువ అవ్వడము, ఎప్పుడైతే చల్లదనం పోతుందో అప్పుడు తక్కువ కావడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వింటర్లోనే ఎక్కువగా వస్తుంది. వింటర్ అగ్రివేషన్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, మెయిన్ కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? డైట్ అనేది ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చండి. అంటే ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజ్ స్టఫ్ ఎక్కువ తీసుకోవడము, లేదైతే డైజెస్ట్ కాకముందే ఫుడ్ తీసుకున్న ఆహారం డైజెస్ట్ కాకముందే మళ్ళీ ఫుడ్ తీసుకోవడము, పికిల్స్ ఎక్కువగా తీసుకోవడము. ఆయుర్వేదిక్ లోపల విరుద్ధాహారం అని క్లియర్గా చెప్పబడింది. విరుద్ధాహారం అంటే ఏంటి అంటే నాన్ వెజ్ ప్లస్ కర్డ్ ఒకటేసారి తినడము, లేదు అంటే ఫిషెస్ పెరుగు ఒకటేసారి తీసుకోవడము, ఇలా తేనె నెయ్యి ఈక్వల్ ప్రపోర్షన్లో ఎక్కువ రోజులు కానీ తీసుకున్నట్టయితే ఈ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, మరి సోరియాసిస్ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది? సోరియాసిస్ అనేది ప్రధానంగా 5 టైప్స్గా చెప్తామండి. పస్టులార్ సోరియాసిస్, ఇన్వర్స్ కైండ్ ఆఫ్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్, గట్టేట్, ఎరిథ్రోడర్మిక్, ఇలా చాలా 5 టైప్స్గా చెప్తాము. బేసిక్గా ఎప్పుడైతే తల మీద వస్తుందో దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. ఎప్పుడైతే అరిచేతులకి అరిపాదాలకు వస్తుందో పామార్ ప్లాంటార్ కైండ్ ఆఫ్ సోరియాసిస్ అంటారండి. ఓకే, మరి సోరియాసిస్ వ్యాధి వచ్చినప్పుడు అంటే మందులు వాడుతున్నప్పుడు పథ్యాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? అంటే ఇది తినకూడదు, ఇది తినాలి అని కొన్ని ఉంటాయి కదా, అలాంటి నియమ నిబంధనలు ఏమైనా పాటించాలా? డెఫినెట్గా అండి. అందరూ తప్పుపడేది ఇక్కడే. ఆయుర్వేదం వాడుతున్నాము మాకు పథ్యం ఉంటుంది, హోమియోపతి వాడుతున్నాము పథ్యం లేదు, అలా అనుకోకూడదు. ఎప్పుడైనా కానీ వ్యాధికి పథ్యం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ స్వీట్ అనేది ఎలా అయితే అవాయిడ్ చేయాలో, అలాగే సోరియాసిస్ కానీ ఇలాంటి చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నవాళ్ళు ఎక్కువగా కొన్ని ఆహారపు అలవాట్లు అస్సలు తీసుకోకూడదు. దాంట్లో బేసిక్గా వచ్చి నాన్ వెజ్, సీ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫిషెస్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసినట్టయితే సోరియాసిస్ అనేది త్వరగా తగ్గుతుంది. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారండి, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు 42 ఏళ్ళు సార్. నాకు అంటే తొడల్లో గత 6 నెలల నుంచి 8 నెలల నుంచి గట్టిగా దురదలు పుట్టి ఇదిగా అవుతుంది సార్, అట్టగట్టుకున్నట్టుగా కూడా అవుతుంది. సోరియాసిస్ ఏమో అని మామూలు ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే నీమ్ ఆయిల్ మసాజ్ చేయమన్నారు, తర్వాత ఏదో ఆమ్లా జ్యూస్ కూడా తాగమన్నారు, అయినా తగ్గలేదు సార్. దానికి ఏం చేయమంటారు? సోరియాసిస్ అనేది ఒకసారి క్లియర్గా ఐడెంటిఫై చేయాలండి. అది సోరియాసిసా కాదా అనేది 90% పేషెంట్స్ లోపల కూడా మేము చూసిన కేసెస్ లోపల సోరియాసిస్ అనేది ముందు తలకొస్తుంది, తర్వాత శరీరానికి, తర్వాత గోర్లకి, తర్వాత జాయింట్స్ లోపల ఈ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే అందరూ అంటే ఏ ఆయిల్ రాసినా, ఏ క్రీమ్ రాసినా కానీ పైకి పోయినట్టే అనిపిస్తుంది డిసీజ్ అనేది. ఆయిల్ రాసినంతసేపు తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లై చేయలేదో అప్పుడు డిసీజ్ మళ్ళీ కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి అంటే వీఆర్ నాట్ టేకింగ్ ద
డిసీజ్ ఫ్రమ్ ద రూట్ లెవెల్ లోపల నుంచి బీజాల నుంచి ఆ డిసీజ్ అనేది తొలగిపోకపోవడం వల్లనే ఆ డిసీజ్ అనేది మరలా రీఅకరెన్స్ అనేది అవుతూ ఉంటుంది. సోరియాసిస్ ట్రీట్మెంట్కి వచ్చే వరకు ఇంటర్నల్ మెడిసిన్ వాడుకుంటూ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ చేసినట్టయితేనే డిసీజ్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. జనరల్గా వీళ్ళు కాదు, చాలా పేషెంట్ చెప్తుంటారు, సార్ నేను మెడిసిన్ వాడాను, ఆయిల్ రాశాను, ఆయింట్మెంట్ రాశాను, నాకు మొదటి దశలో ఉన్నప్పుడు మొత్తం తగ్గిపోయింది, ఆయింట్మెంట్ రాస్తే కనిపించట్లేదు, ఆయింట్మెంట్ రాయకపోతే మళ్ళీ వస్తుంది అని. ఆయింట్మెంట్ అనేది వీఆర్ జస్ట్ మాస్కింగ్ ద డిసీజ్ అనమాట. అప్పటికప్పుడు అక్కడ కనపడకుండా ఉండడానికి ఆ సెల్స్కి చేస్తున్నాం మనము. కాకపోతే ఇంటర్నల్గా బేసిక్ రూట్ కాజ్ ఏదైతే ట్రీట్మెంట్ కావాలో అది చేయకపోవడం వల్ల రీఅకరెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది సోరియాసిస్ లోపల. ఓకేనండి, మంగళగిరి నుంచి శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. అలాగే మేడం, చెప్పండి. మా బాబుకి 10 సంవత్సరాల నుంచి ఉందండి, పొట్టులాగా రాలుతూ ఉంటుంది. ఓకే. కొంతమంది డాక్టర్స్ సోరియాసిస్ అన్నారు, కొంతమంది కాదన్నారు సార్. అది క్లియర్ గా తెలియట్లేదు సార్. అది ఓకే, ఏం లేదండి, సోరియాసిస్కి మామూలుగా స్కాల్ప్లో వచ్చే స్కాల్ప్ సోరియాసిస్కి, మామూలు డర్మటైటిస్కి లేదంటే డాండ్రఫ్కి ఎలాంటి తేడా ఉంటుంది అంటే, స్కాల్ప్ పైన వచ్చే స్కాల్ప్ సోరియాసిస్కి బాగా అట్టలు కట్టినట్టు ఉంటుంది, బిగుసుకుపోతుంది. ఒక 2 రోజులు తలస్నానం కానీ చేయకపోతే తల మొత్తం పట్టేసినట్టు ఉంటుందండి. సోరియాసిస్ యొక్క ప్రధాన లక్షణం అది అన్నమాట. మీకు డెఫినెట్గా ఆయుర్వేదిక్ థెరపీ తీసుకున్నట్టే తల పొడిచిలు కొన్ని చికిత్సలు ఉంటాయి ఆర్కే ఆయుర్వేదిక్ సెంటర్ లోపల, అవి కానీ తీసుకున్నట్టయితే ఫర్దర్ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇది హెరిడిటరీ పరంగా కూడా కొందరు లోపల వస్తుంది. ఇద్దరు పేరెంట్స్ లోపల మదర్ ఫాదర్ కానీ సోరియాసిస్ తోటి సఫర్ అయితే పిల్లల లోపల 16% ఛాన్సెస్ ఉంది డిసీజ్ రావడానికి. అదే పేరెంట్స్ లోపల ఒక్కరు మదర్ కానీ ఫాదర్ కానీ సఫర్ అవుతున్నట్టయితే పిల్లల లోపల 8% సోరియాసిస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఆయుర్వేదిక్ లోపల ప్రథమంగా అంటే రూట్ కాజ్ ఎలిమినేషన్ ట్రీట్మెంట్స్ అని అంటాము. వాటినే ఆయుర్వేదిక్లో పంచకర్మ చికిత్సలు అంటారు. అంటే శరీరం యొక్క కంప్లీట్ శోధన ప్రక్రియలు ఏదైతే ప్రధాన కారణాల వల్ల డిసీజ్ అనేది మేనిఫెస్ట్ అవుతుందో దాన్ని బయటికి తీసేసే చికిత్సలు అంటాము. దాన్నే ఆయుర్వేదిక్ లోపల పంచకర్మ చికిత్స అంటాము. వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అని చెప్తారు. ఆ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల శరీరంలో ఉండే దోషాలన్నీ కూడా బయటికి తీసేయడము, అలాగే స్కిన్ని ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని నరిష్ చేయడం వల్ల డిసీజ్ అనేది తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే, తిరువూరు నుంచి రాము గారు లైన్లో ఉన్నారు. రాము గారు డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. సార్ నాకు బ్లడ్ లో ఎలర్జీ ఉందండి. ఓకే. అది చికెన్ కానీ ఏదైనా తిన్నప్పుడు బాగా ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి. ఓకే. చెప్పండి. ఓకే, దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని అడుగుతారు. డెఫినెట్గా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఫిష్ కర్డ్ ఎట్లయితే తినొద్దు, తేనె నెయ్యి ఎట్లయితే విరుద్ధ ఆహారం అంటారు, అలాగే కొన్ని రకాల ఆహారాలు అనేది విరుద్ధం ఉంటుంది, వాళ్ళ శరీరాలకు విరుద్ధం. ఎప్పుడైతే అది తీసుకుంటారో అప్పుడు కూడా సోరియాసిస్ వస్తుంది. అలాగే డ్రగ్ ఇండ్యూస్డ్ సోరియాసిస్ అంటారు. అంటే మనకు పడని మెడిసిన్స్, ఎలర్జీకి ఉండే మెడిసిన్స్ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి సోరియాసిస్ అనేది వస్తుంది. డెఫినెట్గా మీరు కానీ వచ్చి మీ దగ్గరలో ఉండే ఆయుర్వేదిక్ సెంటర్కి కానీ వచ్చి సంప్రదించినట్టయితే బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఓకే, మరి ఆయుర్వేదంలో శాశ్వతంగా దీనికి పరిష్కారం లభిస్తుందంటారా? డెఫినెట్గా అండి. ఇక్కడ సోరియాసిస్కి వచ్చే వరకు ప్రతి ఒక్క పేషెంట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, సార్ మాకు ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ రాకుండా మాకు ఒక సొల్యూషన్ కావాలి. సోరియాసిస్ అనేది వన్ ఆఫ్ ద సైకోసోమాటిక్ డిసార్డర్ అంటారు. సైకోసోమాటిక్ అంటే మన యొక్క థింకింగ్, థాట్స్, దీన్ని బట్టి కూడా డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉండడం వల్ల బ్రెయిన్ లోపల ఉండే కెటిచోకెలమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి కూడా డిసీజ్ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రోగానికి ఏవైతే ప్రధాన కారణం వల్ల ట్రిగర్ అవుతుందో ఆ కారణాలన్నీ పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్లస్ శరీరంలో ఉండే చెడునంతా బయటికి తీసేయడము, స్కిన్ని నరిష్ చేయడం వల్ల డిసీజ్ అనేది మళ్ళీ రీఅకరెన్స్ రాకుండా ఉంటుంది. బేసిక్గా ఆయుర్వేద పంచకర్మ చికిత్సల లోపల మేము ఏం చెప్తామంటే బెనిఫిట్స్ ఆఫ్ ద పంచకర్మ లోపల ఫస్ట్ పాయింట్ వచ్చేసి చెప్తాం, రోగానాం అపునర్భవంతి. అంటే ఒకసారి ట్రీట్ చేసిన డిసీజ్ అనేది మళ్ళీ మేనిఫెస్ట్ కాకుండా ఉండడానికి ఈ పంచకర్మ చికిత్సలు అనేది చాలా ఉపయోగపడతాయి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు కడప నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. ఓకే మేడం, చెప్తాను. ప్రసాద్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉంచి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, మాకు కాళ్ళకు
చెప్పండి. కాళ్ళకు నల్లగా మచ్చలు మాత్రం ఉంటాయి సార్, నల్లగా. ఓకే. అది ఆయింట్మెంట్ డాక్టర్ గారు రాయించాం సార్, పట్టించినాము. ఓకే. ఇంకా లైట్ గా ఉన్నాయి సార్ నాకు మచ్చలుగా కాళ్ళకు. ఓకే. అది సార్ విషయం చెప్దామని మీకు. ఓకే, ఏం లేదండి, ప్లాంటార్ సోరియాసిస్ కానీ ప్లాంటార్ సోరియాసిసా ఎగ్జిమా అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. ఏ వెరైటీ అంటే డ్రై ఏ వెట్టింగ్ అంటే బాగా పొలుసులాగా వస్తుందా, ఎండినట్టు అవుతుందా, లేదంటే అక్కడి నుంచి డిశ్చార్జ్ వస్తుందా అనేది ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూస్తే బెటర్గా చెప్పొచ్చండి. పామార్ ప్లాంటార్ సోరియాసిస్కి రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇంటర్నల్ మెడిసిన్ కానీ కరెక్ట్గా వాడినట్టయితే డెఫినెట్గా తగ్గుతుందండి. ఓకే. అసలు సోరియాసిస్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్ వరకు ఉంటుంది? జనరల్గా ఇంతకు ముందు చూసినట్టయితే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూసినట్టయితే ఓన్లీ 30 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళ లోపలనే సోరియాసిస్ అనేది కనిపించేదండి. కాకపోతే ఈ మధ్య కాలం లోపల డైటిక్ హ్యాబిట్స్, సిడెంటరీ లైఫ్ స్టైల్స్, లేదు పేరెంట్ నుంచి పిల్లలకు వచ్చేది హెరిడిటరీ అనేది ఎక్కువైపోవడం, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువైపోవడం వల్ల పుట్టిన పిల్లల నుంచి ఏజ్డ్ వాళ్ళ లోపల కూడా సోరియాసిస్ వస్తుంది. చాలా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, సార్ నాకు ఇప్పుడు 60 ఇయర్స్, నాకు ఇప్పుడు వచ్చింది సోరియాసిస్ అని. సో దెర్ ఈస్ నో పర్టిక్యులర్ థింగ్ దట్ 40 ఇయర్స్ ఉన్నప్పుడు వస్తుంది, 20 ఇయర్స్ వస్తుంది అని. బేసిక్గా స్ట్రెస్ అనేది మా రీసెర్చ్ లోపల ఆర్కే ఆయుర్వేదిక్ సెంటర్ అనేది 14 ఇయర్స్ నుంచి వీఆర్ ట్రీటింగ్ ఓన్లీ ఆన్ సోరియాసిస్. 14 ఇయర్స్ నుంచి చూసింది ఏంటి అంటే బేసిక్గా స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ప్రధాన కారణంగా ఉంటుంది, డైట్ అనేది ఒక కారణం. సో ఏదైతే రీజన్స్ వల్ల వస్తుందో అది అవాయిడ్ చేసినట్టయితే సోరియాసిస్కి మనము ఒక శాశ్వతంగా పరిష్కారం చెప్పినట్టే. ఓకే. అలాగే సోరియాసిస్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పారు. మరి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేరెంట్స్ కానీ సోరియాసిస్ ఉన్నట్టయితే పిల్లల లోపల రోగనిరోధక శక్తి పెంచడానికి చాలా ఉంటాయి. ఆయుర్వేదం లోపల స్వాస్థ్య స్వాస్థ్య రక్షణం మధురస్య వికార ప్రశ్నం అని చెప్తారు. అంటే హెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, డిసీజ్ని రాకుండా ఎట్లా చూసుకోవాలని. ఆయుర్వేదిక్ లోపల స్వర్ణ బిందు ప్రాశన అని ఒకటి ఉంటుందండి. అంటే ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజు పిల్లలకి ఆ డ్రాప్స్ ఇచ్చినట్టయితే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెంచుకోవచ్చు. అలాగే ఈ రానున్న వ్యాధులు అంటే సోరియాసిస్ కానీ వేరే ప్రాబ్లం కూడా రాకుండా మనం ప్రొటెక్ట్ అవ్వచ్చు. ఓకే, అంటే డ్రాప్స్ ద్వారా పూర్తిగా నయం అవుతుందంట. రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇప్పుడు పేరెంట్స్లో ఉంది 8% పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ 8% రాకుండా ఉండాలంటే స్కిన్కి ఇమ్యూనిటీ పెంచుకుంటూ పోవాలి. ఏ ద్రవ్యాలు అయితే స్కిన్ ఇమ్యూనిటీ పెంచుతే అలాంటివి ఇవ్వడము, స్కిన్ని బూస్ట్ చేయడము, రెగ్యులర్గా మసాజ్ చేయడము పిల్లలకి, ఇవన్నీ చేస్తే రాకుండా ఉంటాయి. ఓకే. అలాగే చిన్నపిల్లల్లో కూడా వస్తుందని మీరు చెప్పారు. మరి చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేయడం ఒక అలవాటుగా మార్చాలండి. ఇంతకు ముందు కాలం లోపల చిన్నపిల్లలందరికీ కూడా ఇన్ఫాంట్ మసాజ్ అని ఇప్పుడు ఫారెన్లో కూడా వస్తుంది. అలానే మన పూర్వీకులు గ్రామీణ ప్రాంతాలలో చూసినట్టయితే రెగ్యులర్గా కొంచెం ఆయిల్ తీసుకుంటారు, పిల్లలకు మొత్తం ఆయిల్ రాసి స్నానం చేయడం ఒక అలవాటుగా మారేది. స్కిన్ అనేది ఒక ఆర్గాన్, అంటే కన్ను, ముక్కు, నాలుక ఏదైతే ఒక పంచేంద్రియాలో దానిలో స్కిన్ కూడా ఒకటే. కాబట్టి దాన్ని రెగ్యులర్గా నొరిష్ చేయాలి. అంటే రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ ఇవ్వడము, ప్లస్ ఫ్రూట్స్ తగినట్టు ఫ్రూట్స్ ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు పిల్లల లోపల. ఓకేనండి. రేణుగుంట నుంచి మహేశ్వర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, ఓకే, డాక్టర్ గారిని మీ ప్రాబ్లం అడగండి. హలో డాక్టర్ గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి తల్లో పుట్టుకు రాలుతుంది. ఓకే. అది మామూలు డాండ్రఫ్ లేకపోతే సోరియాసిస్ నాకు డౌట్ గా ఉందండి. ఓకే. తేడా చెప్పండి. అలాగే దానికి ఒక ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా మీ దగ్గర? అది దాని గురించి చెప్పండి. డెఫినెట్గా అండి. సోరియాసిస్ అనేది చాలా పేషెంట్స్ లోపల తల్లోపలనే మొదలవుతుంది. 90% కూడా తల్లోపల మొదలవుతుంది. దాని తర్వాతనే చర్మం మీద, తర్వాత గోర్లకి, తర్వాత జాయింట్స్ లోపల సోరియాసిస్ వస్తుంది. స్కాల్ప్ లోపల అంటే మొదటి దశ లోపల సోరియాసిస్ ఉన్నప్పుడు ట్రీట్ చేయడం ఈజీ అండి. మీకు డాండ్రఫ్ అంటే మామూలుగా పొట్టులాగా ఉంటుంది, ఈ అట్టల్లాగా ఉండదు, ప్లస్ కొంచెం పౌడరీ టైప్ ఉంటుంది. వేరే స్కాల్ప్ సోరియాసిస్ అన్నప్పుడు బాగా పొలుసులు మాదిరిగా ఉంటుంది, గట్టిగా ఉంటుందండి. అది
బాగా దురద ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి స్కాల్ప్ సోరియాసిస్ లోపల. రెగ్యులర్గా తలకి ఆయిల్ అప్లై చేసుకోవడం ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి. మీకు ఆయుర్వేదిక్ లోపల బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందండి. మీరు కానీ వచ్చినట్టయితే ఈ తలతోటే ఆపేసి మళ్ళీ శరీరం మీద గోర్లకి సోరియాసిస్ అనేది రాకుండా చూడడానికి చాలా చెప్తారు, జాగ్రత్తలు అవన్నీ చెప్తారు. అవన్నీ పాటించినట్టయితే మొత్తం తగ్గిపోతుందండి. ఓకే, యూఎస్ఏ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారు. రాజు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, డాక్టర్ మహేష్ గారండి? అవునండి, చెప్పండి. ఓకే, గుడ్ సార్. యాక్చువల్ మా వైఫ్ కి సోరియాసిస్ హెడ్ లో ఉందండి. అది ఓకే. డాక్టర్ సమ్ ప్రిస్క్రైబ్ చేశాడు ఫోము, తర్వాత బాడీలో కూడా అక్కడక్కడ ఉంటే ప్యాచెస్ లాగా ఉంటే, సో ఈ ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్. ఓకే. బట్ ఏంటంటే అది మెడిసిన్ వేసినప్పుడు ఫోమ్ కొట్టినప్పుడు తగ్గుతుంది, బట్ అగైన్ ఇన్ 15-20 days ఇట్ ఈస్ రిపీటింగ్ బ్యాక్. ఎస్. సో మీరు ఆయుర్వేదంలో ఏమైనా ప్రిస్క్రైబ్ చేయగలరా? సో ఐ మీన్ యూఎస్ అండి. ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ మెడిసిన్, సో వాట్ ఈస్ ద కమ్యూనికేషన్, హౌ ఐ కెన్ కాంటాక్ట్ యూ? యా డెఫినెట్లీ అండి. బేసిక్గా స్కాల్ప్ సోరియాసిస్ లోపల అదే ప్రధాన మీరు కదా, అందరు పేషెంట్స్ కూడా ప్రధానంగా సఫర్ అవుతూ ఉంటారు. మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుందండి, ఎప్పుడైతే మెడిసిన్ ఆపినప్పుడు మళ్ళీ వస్తుంది అని. అంటే వీఆర్ నాట్ రీడింగ్ ద రూట్ కాజ్ అండి. అక్కడ ఉండే కణాలకు ఏదైతే నొరిష్మెంట్ కావాలో అక్కడ ఉండే చెడు పోవడానికి ఆయుర్వేదిక్లో చాలా థెరపీస్ ఉంటాయండి. అవి చేయడం వల్ల కంప్లీట్గా తగ్గుతుంది. మీరు అక్కడ స్కాల్ప్ వరకు ఫొటోస్ ఏమన్నా ఉంటే తీసి మా మెయిల్ ఐడికి కానీ పంపించినట్టయితే యూ కెన్ కమ్యూనికేట్ త్రూ ద ఈమెయిల్ అండ్ ఆల్ అండి. మీకు ఇక్కడ ఉండే డాక్టర్ వైబర్ త్రూ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మీకు ఏమేం చేయాలి ఏమేం చేయొద్దు అనేది చెప్తారు. రికరెన్స్ రాకుండా, అంటే డిసీజ్ తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు ఉంటాయండి. అది కన్నా పర్ఫెక్ట్గా చేసినట్టయితే డిసీజ్ అనేది మళ్ళీ మేనిఫెస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీరు తప్పకుండా దానికి సొల్యూషన్ చెప్తారు. ఓకేనండి. అలాగే ఇప్పుడు చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేయడము, ఏవైతే ఆహారం చెప్తామో అది అస్సలు తినకుండా ఉండాలి. జనరల్గా పేషెంట్ చెప్తుంటారు, సార్ నేను మళ్ళీ 1 weekలో తినొచ్చా, 2 weeksలో తినొచ్చా అని. బాడీకి ఇప్పుడు ఫిషెస్, సోరియాసిస్ ఉన్న వాళ్ళు నా మచ్చ పయాంసి అంటారు. పాల యొక్క ఉత్పత్తులు, అలాగే చేపలు, రొయ్యలు ఇలాంటివి అస్సలు తీసుకోకుండా ఉండాలండి. అవి తీసుకుంటే అగ్రెసివ్ అవుతుంది కాబట్టి అవి తీసుకోకుండా ఉండాలి. ప్లస్ రెగ్యులర్గా మాసే విరేచనం, పక్షే వమనం అని చెప్తారు. అంటే 15 daysకి ఒకసారి వమనం కానీ ఆయుర్వేద చికిత్స వమనం కానీ చేసినట్టయితే డిసీజ్ అనేది మళ్ళీ లైఫ్లో ఎప్పుడు రాకుండా ప్రొటెక్ట్ కావచ్చండి. ఓకేనండి. కడప నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో సార్, మా బాబుకి 4-5 years నుంచి చుండని చూపించాం సార్. ఈ మధ్య సోరియాసిస్ అని తేలింది. ఓకే. తలలో ఉంది సార్. ఆయింట్మెంట్ రాసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే. ఈ మధ్య కాలంలో ఒళ్ళు నొప్పులు, మోకాల కింది భాగం, భుజాలు నొప్పులు వస్తున్నాయి సార్. ఓకే సార్, సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటి సార్? లేదమ్మా, అంత చిన్న ఏజ్లో జనరల్గా సోరియాటిక్ ఆర్థరైటిస్ రాదు. అది చాలా సివియర్గా, సోరియాసిస్ సివియర్గా ఉన్నప్పుడు వస్తుంది, లేదు అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఉదయం లేవగానే బాగా నొప్పులు ఉండడము, చేతులు అసలు ఫోల్డ్ అయిన ఫింగర్స్ తీయడం కూడా ఇబ్బందిగా మారుతుందండి. జనరల్ వీక్నెస్ వల్ల కూడా అది ఇలాంటి మీ బాబుకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఈజీగా తగ్గుతుందండి. మీకు దగ్గరలో ఉన్న మా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ చెప్తారు. మీరు అక్కడ వెళ్ళినట్టయితే కొన్ని ఇంటర్నల్ మెడికేషన్స్ ఇంతకుముందు చెప్పినటువంటి స్వర్ణబిందు అనేది తీసుకోవడం వల్ల తర్వాత డిసీజ్ అనేది రాకుండా ప్రొటెక్ట్ చేయొచ్చండి. ఓకే, అలాగే సోరియాసిస్ అనేది మంత్స్ బేబీస్లో కూడా మనం చూస్తుంటాం. అంటే వింటర్లో పుట్టిన పిల్లల్లో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా వింటర్ బర్న్ అని చెప్పామండి. కాకపోతే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు అనేది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఉమ్మనీరు అనేది తక్కువ ఉండడం వల్ల స్కిన్ అనేది డ్రై అవుతుంది. అది కూడా మేము చూసిన కేసెస్ లోపల సోరియాసిస్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి చిన్నపిల్లలకి ఆయుర్వేదిక్ లోపల నింబామృత ఎరండం ప్లస్ స్వర్ణబిందు, ఇంతకుముందు చెప్పినటువంటి స్వర్ణబిందు ప్లస్ ఎక్స్టర్నల్ అభ్యంగనాలు ఇవి కానీ కరెక్ట్గా చేసినట్టయితే వాళ్ళు లైఫ్లో మళ్ళీ సఫర్ కాకుండా ప్రొటెక్ట్ చేయొచ్చండి. ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే పేషెంట్స్ అందరూ సఫర్ అయ్యేది అదే, పోతున్నాము తగ్గింది మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైతే డిసీజ్ మేనిఫెస్ట్ అయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ కాకుండా రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ రాకుండా ఉండడానికి ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కానీ చేసినట్టయితే మళ్ళీ డిసీజ్ మేనిఫెస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, నెల్లూరు నుంచి రాఘవ గారు లైన్లో ఉన్నారు. రాఘవ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నేను సోరియాసిస్ చేతి వేళ్ళకు ఉంది. ఓకే. ఉంటే
ఇక్కడ పోయినసారి ఇక్కడ తిరుపతిలో ఆర్కే దగ్గర ముందు తీసుకున్నాను మేడం. ఆర్కేలేషము ఇవి అవి తగ్గింది. మళ్ళీ అదే చేతి వాళ్ళకి మళ్ళీ పోయినసారి ఉన్నట్టే తగ్గిన వరకు ఆపేసాను మందులు. మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ వచ్చాను సార్. ఆయిల్ అవి తర్వాత అప్లై చేయలేదు, కొద్ది రోజులు వాడి తగ్గిపోయిందని ఆపేస్తాను సార్. మళ్ళీ వచ్చాను. లేదండి, అది నేను అదే చెప్పబోతున్నాను. డాక్టర్ పూజా రవికుమారన్ 14 years నుంచి ఓన్లీ ఇదే డిసీజ్ని ట్రీట్ చేస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే సోరియాసిస్ అనేది నెయిల్స్ లోపల వస్తుందో, నెయిల్ అనేది నెయిల్ బెడ్ నుంచి విడిపోతుంది. అంటే ఆ చర్మం పైనుంచి విడిపోయి కొంచెం ఎత్తుగా రావడము, ఇరెగ్యులర్ గుంటల్లాగా చిన్న చిన్న హోల్స్ లాగా కనిపించడం, ఇలాంటివి సోరియాటిక్ నెయిల్స్ యొక్క లక్షణాలండి. మీరు రెగ్యులర్ మెడికేషన్ వాడాలండి. 3 seasons కానీ మీరు కరెక్ట్గా ప్రొటెక్ట్ అయినట్టయితే సోరియాసిస్ రాకుండా మళ్ళీ తర్వాత వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం 3 different seasonsకి మనం సోరియాసిస్ రాకుండా కానీ బాడీని ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే మెడిసిన్స్ వల్ల ఫర్దర్ డిసీజ్ అనేది మేనిఫెస్ట్ కాకుండా ఉంటుందండి. ఓకే, అలాగే సోరియాసిస్తో ఇబ్బంది పడేవాళ్ళు ఇంట్లో తీసుకునే ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? అలాగే వాళ్ళ ఎక్సర్సైజెస్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? డెఫినెట్లీ అండి. లైఫ్ స్టైల్కి వచ్చేసే వరకు ప్రీడార్మల్ సిమ్టమ్స్ ఆఫ్ సోరియాసిస్ అంటాము. అంటే ఆయుర్వేదిక్ లోపల పూర్వరూప లక్షణాలు అని అంటారు. అంటే వ్యాధి వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. చర్మం లోపల చెమట ఎక్కువ పట్టడము, లేదంటే చెమట అస్సలు పట్టకపోవడము, పేషెంట్స్ ఇంతకుముందు కాలర్స్ చెప్పినటువంటి తల మొత్తము చుండ్రులాగా రాలడం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా తలకి ఆయిల్ అప్లై చేసుకోవడము, నాన్ వెజ్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఏదైతే విరుద్ధాహారాలు చెప్పారో ఫిషెస్, కర్డ్, మిల్క్, ఇవి కొన్ని అవాయిడ్ చేసుకుంటూ పోయినట్టయితే ఇంటి దగ్గర ఉండి డెఫినెట్గా సోరియాసిస్ని అవాయిడ్ చేయొచ్చు. సోరియాసిస్ అనేది సైకోసోమాటిక్ డిసార్డర్ అని చెప్తాము. మైండ్ని ఎంత కంట్రోల్గా పెట్టుకుంటే డిసీజ్ కూడా అంత కంట్రోల్గా వస్తుంది. వి సే దట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సోరియాసిస్. ఎక్కువ టెన్షన్, డిప్రెషన్ ఇది ఎక్కువైతే డిసీజ్ కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి రెగ్యులర్గా 25 minutes రెగ్యులర్గా ప్రాణాయామం చేసినట్టయితే కూడా సోరియాసిస్ అనేది మంచిగా కంట్రోల్కి వస్తుంది. ఇంటి దగ్గర మెడిసిన్స్ వాడుకుంటే ఇది చేసినట్టయితే సోరియాసిస్ మళ్ళీ రీఅకరెన్స్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సోరియాసిస్ వచ్చినప్పుడు ఆయుర్వేదంలో మందులు అసలు ఎంతకాలం వాడాల్సి ఉంటుంది? ఇంతకుముందు చెప్పినటువంటి 3 seasons ఖచ్చితంగా వాడాల్సి వస్తుందండి. అంటే 9 months to 1 year ఖచ్చితంగా వాడాలి. అలాగే శోధన ప్రక్రియలు అంటాము, పంచకర్మ శోధన చికిత్సలు అనేది చాలా అవసరం. శరీరం లోపల ఏ రూట్ కాజ్ వల్ల అయితే వస్తుందో ఆ రూట్ కాజ్ని ఎలిమినేట్ చేసుకోవడము, తర్వాత చర్మానికి ఇమ్యూనిటీ పెంచడానికి కొన్ని మెడిసిన్స్ వాడడము, ప్రాణాయామ చేయడము, ఇది చేసినట్టయితే సోరియాసిస్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు లైన్లో ఉన్నారు. హనుమంతరావు గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. సార్, ఇది మా మిస్సెస్ కి 4 years నుంచి కింద మన జాయింట్ దగ్గర ఉంటుంది కదా సార్, అక్కడ బ్లాక్ గా ఒక మచ్చ వచ్చిందండి. అది 4 years నుంచి ఆయుర్వేదం తీసుకుంటున్నాం, మెడిసిన్ హోమియోపతి. తగ్గుద్దని చెప్తున్నారు, అదేం తగ్గటం లేదు సార్. ఏం లేదండి, మీకు అలానే ఉండిపోయింది మచ్చ. సోరియాసిస్ అని చెప్పారు వాళ్ళు. పొట్టులాగా రాలడము, దురద పెట్టడం ఏమన్నా ఉందా అండి? పొట్టు రాలేదు సార్, దురద చలికాలంలో బాగా ఎక్కువ ఉంటుంది సార్. ఏం లేదండి, మీకు కొన్ని ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి. మీకు హైదరాబాద్లో వచ్చేసి కుకట్పల్లి లోపల ప్లస్ నాంపల్లి లోపల సెంటర్స్ ఉంటాయండి. మీరు ఒక్కసారి కానీ మేడంని తీసుకొని వచ్చినట్టయితే డెఫినెట్గా చూసి రూల్ అవుట్ చేసి మీకు కొన్ని మెడిసిన్స్ చెప్తారు. అలాగే ఏ కారణాల వల్ల వస్తుంది, ఇప్పుడు వింటర్ రాగానే సోరియాసిస్ ఎందుకు ఎక్కువ అవుతుంది, ఇవన్నీ కొన్ని చెప్తారండి, టిప్స్ చెప్తారు. అది కానీ పాటించినట్టయితే అది కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉందండి. ఓకే, సోరియాసిస్ వచ్చిన తర్వాత చాలామంది మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకా ఆందోళన చెందుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ చెప్పినటువంటి ఈ డిస్ఫిగర్స్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అంటే అది చర్మం పైననే కాకుండా చర్మం లోపల కూడా డిస్టర్బ్ అవుతుంది. కాకపోతే కాస్మెటిక్గా పేషెంట్స్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. తల మీద వచ్చినప్పుడు కానివ్వండి, నుదుటి మీద ఉన్నప్పుడు అది పోకపోవడము, లేదంటే గోర్ల మీద వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న ఇబ్బంది పడడం, ఇలాంటివి చాలా ఫేస్ అవుతూ ఉంటారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇట్ ఈస్ నాట్ ఎ కాస్మెటిక్ ప్రాబ్లం. ఇంటర్నల్ ఇఫ్ యూ ట్రీటెడ్ ఇట్ ప్రాపర్లీ, ఎక్స్టర్నల్ అదే సెట్ అయిపోతుంది. ఎక్స్టర్నల్ కొన్ని ఆయింట్మెంట్స్ రాసుకోవాలి, కనపడకుండా ఉంటుంది. దాంతోపాటు ఇంటర్నల్గా కానీ కరెక్ట్గా ప్రొటెక్ట్ అయినట్టయితే తర్వాత రోజు ఈ ప్రాబ్లం లేకుండా మానసికంగా ఆందోళన చెందకుండా ఉంటే ఈజీగా తగ్గిపోతుంది. ఓకే, అలాగే మానసికంగా కాకపోయినా ఇప్పుడు వచ్చిన తర్వాత జనరల్గా దొరికే మందులు బయట మాయిశ్చరైజ్ క్రీమ్స్ కూడా రాస్తూ ఉంటారు. ఆ విధంగా రాయడం వల్ల తగ్గే అవకాశం ఉందంటారా?
డిసీజ్ అనేది ఎప్పుడు కూడా లోపల ఉంటుందండి. శరీరం లోపల స్కిన్ లోపల 7 లేయర్స్ చెప్తారు ఆయుర్వేదిక్ లోపల. అవాబాసిని, లోహిత, శ్వేత, తామ్ర అని చాలా డీప్ సీటెడ్ ఉంటుంది. సోరియాసిస్ మేనిఫెస్ట్ అయిందంటే అది డీప్ రూటెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్గా మెడిసిన్స్ వాడకుండా ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్ వల్ల ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, సోరియాసిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. యా, డెఫినెట్గా అండి. స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా తక్కువ పెట్టుకోవాలి ఫస్ట్. అంటే ఏది వచ్చినా ఈజీగా తీసుకోవడము, రెగ్యులర్గా ప్రాణాయామ చేసుకోవడము, ప్లస్ మాసే వమనం అని. ఇన్కేస్ సోరియాసిస్ ఉన్న వాళ్ళైతే ఇయర్లీ వన్స్ వమనము, విరేచనం అలాంటి ప్రక్రియలు చేసుకోవడము, రెగ్యులర్గా ఆయిల్ అనేది బాడీకి అప్లై చేసుకోవడము, డైట్ ఏదైతే మిథ్య ఆహార విహారాలు ఏవైతే తినాలో ఏవైతే తినకూడదో అవి జాగ్రత్తగా పాటించడం వల్ల డెఫినెట్గా సోరియాసిస్ రాకుండా ఉంటుందండి. ఓకే, తల్లిదండ్రులలో సోరియాసిస్ వచ్చినప్పుడు అది పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? యా, డెఫినెట్లీ అండి. ఇద్దరికి ఉంటే 16%, ఒక్కరికి ఉంటే 8% వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ 92% రాదు, 8% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కర్నూలు నుంచి సాకేత్ గారు లైన్లో ఉన్నారు. సాకేత్ గారు, సాహెబ్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఈ మధ్య డాండ్రఫ్ లాగా వచ్చిందండి, ఓకే, ఎక్కువైపోతుంది. ఇది ఏం చేయాలి, తీసుకోవాలనుకుంటున్నాను. డాండ్రఫ్ లాగా ఎక్కువ చేస్తుంది. గుండు చేపించుకున్నాను, అయినా కూడా వస్తుంది ఎక్కువ. నిమ్మకాయతో పెట్టండి అంటే అది కూడా చేయాలి. ఒక్కటి చూడాల్సి ఉంటుందండి. అంటే అది డాండ్రఫ్, డర్మటైటిస్, స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఏదో చూసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఇన్ కేసు డాండ్రఫ్ అయితే ఒక ట్రీట్మెంట్, స్కాల్ప్ సోరియాసిస్ అయితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు కర్నూలులో బ్రాంచ్ ఉంటుందండి. అక్కడ కానీ మీరు వెళ్ళినట్టయితే మీరు ఏం చేయాలి, అది ఏంటి అనేది ఒకసారి డయాగ్నోస్ చేస్తారు. డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చెప్తారండి. ఓకే, అలాగే సోరియాసిస్ అంటువ్యాధి అని కూడా చాలా మందికి ఒక అపనమ్మకం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యా, సోరియాసిస్ అనేది డెఫినెట్గా నాన్ కాంటేజియస్ డిసీజ్ అండి. ఒకరి నుంచి ఒకరికి రాదు, ఓన్లీ పేరెంట్స్ నుంచి పిల్లలకి. అది కూడా 8% మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంది. అది కాక వాళ్ళు వేరే వాళ్ళకి కంప్లీట్ బ్లడ్ ఇచ్చినా కానీ, వాళ్ళ యొక్క డ్రెస్సెస్ ఇంకోరు వాడినా కానీ, వాళ్ళు తిన్న ప్లేట్లో తిన్నా కానీ, టచ్ చేసినా కానీ అస్సలు రాదు. వీ టచ్ ద సోరియాసిస్ పేషెంట్స్ విత్ బేర్ హ్యాండ్. సోరియాసిస్ పేషెంట్స్ వచ్చినప్పుడు మొత్తం మేము చేతితోటి టచ్ చేస్తాము. సోరియాసిస్ అనేది నాన్ కాంటేజియస్ డిసీజ్. అంటే జనరల్గా పెళ్ళి తర్వాత ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ సోరియాసిస్లో ఒకరిని వచ్చినట్టయితే ఎక్కువ క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూసిన పేషెంట్స్ లోపల. డెఫినెట్గా సోరియాసిస్ అనేది నాన్ కాంటేజియస్ డిసీజ్ అండి. చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, అంతే తప్ప వేరే పెద్ద డిసీజ్ కాదు. ఓకే, అలాగే తలలో వచ్చేది సోరియాసిస్సా లేకపోతే చుండ్ర అనేది ఎలా తెలుసుకోవాలి? యా, డెఫినెట్గా అండి. ఎప్పుడైతే స్కాల్ప్ సోరియాసిస్ వస్తుందో అప్పుడు తల మధ్యల భాగంలో కాకుండా నుదుటి భాగం మీద మచ్చ అనేది కనిపించడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతోపాటు అట్టలు కట్టినట్టు ఉంటుంది. ఒకసారి షాంపూ చేస్తే డాండ్రఫ్ ఒక 1 వీక్ వరకు కనిపించదు. అదే స్కాల్ప్ సోరియాసిస్ అయితే 2nd డే కానీ 3rd డే కానీ మళ్ళీ స్కాల్ప్ అంతా డ్రై అయిపోవడము, హెయిర్ ఫాల్ ఉండడము, అట్టలు కట్టినట్టు ఉండడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈరోజు వరల్డ్ సోరియాసిస్ డే సందర్భంగా సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యా, వీ కెన్ అంటే అందరికీ చెప్పేది ఒకటే అండి, సోరియాసిస్ కెన్ బీ కంప్లీట్లీ క్యూర్డ్. అది నాన్ కాంటేజియస్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమీ ఉండవు. ప్లస్ మీరు చేయాల్సిందల్లా ఒకటి, రెగ్యులర్గా కొన్ని మెడిసిన్స్ తీసుకోవడము, ప్లస్ ఏవైతే మిథ్య ఆహార విహారాలు, ఏవైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో అవి పాటించడం చాలా అవసరము. ఓన్లీ ఏమన్నా క్రీమ్స్ రాసుకోవడము లేదంటే టాబ్లెట్స్ తినడం వల్ల సోరియాసిస్కి అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేయలేమండి. సోరియాసిస్ ఎప్పుడైతే లోపల ఉన్న చెడుని పంచకర్మ ద్వారా తీసేయడం వల్ల ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది సోరియాసిస్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సోరియాసిస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వరల్డ్ సోరియాసిస్ డే సందర్భంగా డాక్టర్ మహేష్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించండి, సోరియాసిస్ నుంచి విముక్తి పొందండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.